మాఘమాసం అని ఎందుకు వస్తుందంటే మఖ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుంది. వేళ అష్టమి కదా, పూర్ణిమ వచ్చేసరికి మఖ ఉంటుంది ఖచ్చితంగా. ఆ మఖ నక్షత్రం పూర్ణిమ నాడు కలిగిన మాసం కాబట్టి మాఖం, నిజానికి ఘా కాదు ఖా, మాఖం. అది పలుకుబడిలో ఘా అయింది, అయినా మంచిదే అయింది. ఒక్కోసారి పొరపాట్లు కూడా మంచి ఉపకారం చేస్తాయి. మా అఘం అంటే పాపం చేయాలనే ఆలోచన కూడా రాని మాసం మాఘమాసం. మాఘమాసం అంటే పుణ్యప్రదమైన మాసం మరొకటి లేదు. మా అఘం, అఘం అంటే పాపం, మా అంటే వద్దు, డోంట్ డూ ఎనీ సిన్. కనీసం ఈ నెల జాగ్రత్తగా ఉండేది. ఒక నెల అలవాటు అయితే తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకుంటాం. ఉపవాసాలు ఎందుకు పెడతారు? ఎప్పుడైనా అన్నం దొరకపోయినా సరే ఉండాలి కదా, ఉండగలిగితే ఉంటాం, అందుకని ఏదో పెడతా. అలాగని వరుసగా 4 రోజులు ఉపవాసం చేస్తే ఇంక తిన్న అరగని పరిస్థితి వస్తుంది. జాగరణాలు ఇవన్నీ అలవాటు పడాలి అందుకోసం.